హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. రవ్వ కేక్ చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా స్పాంజ్ లాగా. మన బయట బేకరీస్లో అమ్ముతారు కదా ప్లెయిన్ కేక్, అలానే మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి 1 కప్ బొంబాయి రవ్వని తీసుకోండి. మెత్తగా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు 1/2 కప్ షుగర్ వేసి, అలాగే దాంట్లో వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేయండి. నా దగ్గర లేదు, అందుకే యాలక్కాయలు వేసాను. అలాగే పెరుగు వేయండి, తీయని పెరుగు వేయండి, పుల్లటి పెరుగు వేయద్దు, బాగా మిక్స్ చేయండి. అలాగే 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఫైన్గా బ్లెండ్ చేసుకోండి, బాగా క్రీమ్ లాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా రవ్వ ఉంది కదా, రవ్వలోకి వేసి బాగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా. అలాగే దాంట్లోకి కొద్దిగా సాల్ట్, అలాగే వంట సోడా వేసి కాసేపు కలపెట్టుకోండి. ఇప్పుడు నేను దాంట్లోకి హ్యాపీ బిస్కెట్లు ఉంటాయి కదా, అవి మిక్సీలో బ్లెండ్ చేసి వేసేసాను అనమాట. తినడానికి బాగుంటుంది చూడండి. కాసేపు ఉంచిన తర్వాత చూడండి కొంచెం చిక్కగా అయింది. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకోవడానికి కడాయి పెట్టి ఫుల్ ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు నేను కప్ కేక్స్ చేస్తున్నాను అనమాట, అందుకోసం ముందుగా బాల్స్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి కూడా చేయొచ్చు, నేను ఆయిల్ వాడుతున్నాను అనమాట. వీడియోలో చూపించే విధంగా చేయండి. అలాగే గోధుమ పిండి వేసి బాగా గ్రీస్ చేయండి, ఎందుకంటే 1 కప్స్కి కేక్ బాగా వస్తుంది. అలాగే దాంట్లోకి కొద్దిగా వంట సోడాను వేయండి. మీ దగ్గర ఈనో ఉంటే ఈనో వేయండి, లేకపోతే బేకింగ్ పౌడర్ ఉంటే వేయండి. నేనైతే ఏమి వేయలేదు, ఓన్లీ వంట సోడా ఒకటే వేసాను. వీడియోలో చూపించే విధంగా కొద్ది కొద్దిగా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫుల్గా వేయకండి, ఎందుకంటే పొంగిపోతుంది. హాఫ్ హాఫ్ వేయండి, బౌల్స్ లేకుండా ట్యాప్ చేయండి ఒకసారి. ఇప్పుడు ప్లేట్ పెట్టి దాంట్లోకి ఈ కప్స్ని పెట్టి ప్లేట్ పెట్టి మూతను పెట్టి వెయిట్ పెట్టండి, ఎందుకంటే గాలి బయటికి వెళ్ళకూడదు, ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. కేక్స్ పర్ఫెక్ట్గా రావాలంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టండి, 30 మినిట్స్ ఉంచండి. తర్వాత ఫోక్తో టెస్ట్ చేయండి. నా దగ్గర నైఫ్ ఉంది, నైఫ్తో టెస్ట్ చేస్తున్నాను, మీ ఇష్టం. అంతే అండి, రెడీ అయిపోయింది మన రవ్వ కేక్. సూపర్గా